నాది నాకు కావాలని ఇప్పుడు దొరైన అంటున్నాడు. మాకు 10 acres ఇయ్యి, మిగతాది మీకు సంతకం పెట్టాలంటే అక్కడ పెడతా అంటారు. మా భూమి ఒక 150 సంవత్సరాల నుండి మేమే సాగు చేసుకుంటున్నాము. సాగు చేసుకుంటే అప్పుడు గురన్నపేట దొరలు అంటారు, ధనంజయ రెడ్డి అని. నా భూమి నాకే కావాలంటాడు. 150 సంవత్సరాలు అయింది, ఆయన వెళ్ళిపోయిండు. మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ వాళ్ళ దొరలందరిని రప్పించి మా భూమిలో మా తాతలు అప్పుడు రిసిప్ట్ కట్టారు, పైసలు ఇచ్చి కొన్నారు. ఆ రిసిప్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. మా తాతలు మా నాన్నలు వాళ్ళు ఎవరు చదువుకోలేదు, మాకు కూడా తెలియదు. మేము ఇక్కడ పని చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఎవరి భూమి సాగు చేస్తున్నాం కానీ మాకు పేపర్ లేదు. ఆ పేపర్ కావడానికి ఇక్కడ వచ్చినాము, మన సీఎం ఆఫీస్కి వచ్చినాము. వాళ్ళు ఏం చేస్తారు, అప్లికేషన్ తీసుకున్నారు. మీకు సరి అయిన వాళ్ళకి ఎవరున్నారో వాళ్ళకి కన్సల్ట్ పర్సన్ కలెక్టర్కి పంపిస్తాము, అక్కడ వెళ్ళి మీరు మాట్లాడండి, మీరు చేస్తారు పో అని పంపిస్తున్నారు. అంతే. ఇప్పుడు భూమి ఎవరి పేరు మీద ఉన్నది? భూమి పేరు దొరలు, గురన్నపడి దొరల పేరు మీద ఉన్నది. మేము కనీసమైన 200 మంది ఉన్నాము. ఒక్కొక్కరికి ఎకరము, అరెకరము, 3 గుంటలు ఇట్లే వస్తుంది. నాది నాకు కావాలని ఇప్పుడు దొరైన అంటున్నాడు. మేము దాన్ని చేసుకొని బ్రతుకుతున్నాం. మళ్ళీ తీసుకొచ్చిండు కేసీఆర్ సార్, మళ్ళీ తీసుకొచ్చిండు వాళ్ళందరినీ. మనమడు వచ్చిండు, ఆయనే చిన్నప్పుడు అంటే పెట్టాడు, సంతకం పెట్టాను. కానీ నేను చిన్నగా ఉన్నా. 1963లో నేను సిగ్నేచర్ చేసిన. నాకు తెలివి లేదు. మీరు అప్పుడు చేసుకోలేదు కాబట్టి ఇది మాదే, మాకు ఇచ్చేయండి, మాకు 10 acres ఇయ్యి, మిగతాది మీకు సంతకం పెట్టాలంటే అక్కడ పెడతా అంటారు. మాకున్నదే 10 acres, 20 మంది ఉన్నాం. ఒక్కొక్కరికి 1 గుంట, 3 గుంటలు, 5 గుంటలు, ఎకరం అట్లా ఉంది. ఆయనకి ఇచ్చేది మేము తీసుకునేది మాకేముంది, దాని మీదనే అందరు బతారు. జీవనోపాధి ఆ భూమి మీదనే ఉన్నాం మేము అందరం. ఒక కనీసమైన 100 కుటుంబాలు ఉంటాయి. అవి వాళ్ళు ఇప్పుడు మాకు కావాలని వస్తున్నారు. దానికి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చాం. వాళ్ళు ఇక్కడ ఏం చెప్పారంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళని ఇక్కడ రిఫర్ చేశారు. బచ్చన్నపేట ఎంఆర్ఓ. మేము నాకు తెలిసి ఇప్పుడు కనీసమైన ఒక 5 సంవత్సరాలు తిరుగుతున్నాం. ఎప్పుడు చూడు కోర్టుల కేసు ఉందన్నాడు. మొన్ననే కోర్టుల కేసు క్లియర్ అయింది. సాదా బైనామా క్లియర్ అయింది, భూదాన్ భూమి క్లియర్ అయింది. మొన్ననే ఒక 6 months అయింది. రేవంత్ రెడ్డి సార్ వచ్చాక అవన్నీ క్లియర్ చేయించాడు. క్లియర్ చేసినాక మాకు అవుతుందంటే దొరలతో సంతకం పెట్టి దొరలు తీసుకురా బాగుంటున్నారు వాళ్ళు మండలం వాళ్ళు. వాళ్ళు ఏమంటారు, మాకు 50 లక్షలు 60 అది ఉన్నదే మాకు 20 లక్షలు లేదు, 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిద్దాం? ఆ భూమి అమ్మితే కూడా రాదు. భూమి మాకు కాదే కాదు, మేము అమ్మలేము, ఎవరు కొనరు కూడా ఆ భూమి. వాళ్ళకి 50 లక్షలు, ₹1 కోటి ఎక్కడి నుంచి తెచ్చిస్తాం మేము? ఒక్కొక్కరికి ఎకరము 2 ఎకరాలు ఉంది. మనం అమ్మినా అది 5 లక్షలు 6 లక్షలు వస్తుంది. ఆయనకి ఎక్కడి నుంచి తెచ్చిస్తాం మేము? లంచం ఇయ్యలేక మేము దాన్ని ఎవరికి అమ్ముకోకుండా, మా బాధ్యతలు తీసుకోకుండా వ్యవసాయం మేమే చేస్తున్నాం. ఎవరు రాలేదు, ఇప్పటికీ చేస్తున్నాం. 150 సంవత్సరాల నుంచి మేమే చేస్తున్నాం. మా తాతలు ఈ రోజు కూడా మాకే ఉంది. పేపర్ లేదు, రావట్లేదు. కానీ మాకు లోన్లు కావాలంటే, పాస్బుక్లు కావాలంటే, ఇప్పుడు రైతు బంధు రావాలంటే మాకు రాదు కదా. దూరం అనమడు వచ్చిండు, దూరం అనమడు వచ్చిండు. వీళ్ళందరూ మా వాళ్ళే. ఇంకా 100 మంది ఇంకా బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారు. మా ముందుకు వస్తలేరు. వాళ్ళు వేరే ఊరు, గురన్నపేట. మా ఊరు నుంచి కనీసమైన ఒక 20 కిలోమీటర్ల దూరం. వాళ్ళు అక్కడ ఎవరు లేరు, అందరు సిటీలో ఉన్నారు. ఎప్పుడో వచ్చారు, అప్పట్లో ఎవరు బెదిరించారు ఏమో వచ్చేసారు. కేసీఆర్ అందరూ పిలుచుకున్నాడు వాళ్ళకు చేయాలని. ఆ కాలమే తీసిండుగా పానీలో, మా కాలమే తీసిండు. తీసేసి వాళ్ళకు హక్కు చేయించిండు. ఆ హక్కు మేమే సాగు చేస్తున్నాము. సాగులో మాది ఉంది, పట్టా పేరు వాళ్ళది ఉంది. ఇప్పుడు లోపల వీళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు కన్సల్ట్ కలెక్టర్ సాబ్ ఉన్నది, అక్కడికి వెళ్ళి జనగాం వెళ్ళి కలెక్టర్ తోటి మాట్లాడి చేస్తారని చెప్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.